బంగ్లాదేశ్ను కారు చీకట్లు కమ్మేస్తున్నాయి. దేశమంతా విద్యుత్ కోతలతో అల్లాడుతుంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ నిలిపేస్తున్నారు. విద్యుత్తును ఆదా చేసేందుకు ప్రభుత్వం షాపులు, మాల్స్ను రాత్రి 8 గంటలకే మూసేయాలని ఆదేశాలు ఇచ్చింది. విద్యుత్ కోతలపై మండిపడుతున్న జనం విద్యుత్ కేంద్రాలపై దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పొరుగున ఉన్న భారత్ సాయం కోరుతుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చుట్టూ గ్రామాల్లో ఉన్న విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతిరోజు ఇక్కడ 8 నుండి 10 గంటల పాటు విద్యుత్ కోతలు ఉంటున్నాయి. దేశంలో విద్యుత్ డిమాండ్ సుమారు 18,000 మెగావాట్లుగా ఉండగా సరఫరా 13,000 మెగావాట్లకు కూడా చేరుకోలేకపోతుంది. దీనికి ఉక్కపోత, వేడిమి తోడై అల్లాడుతున్న జనం కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని షాపింగ్ మాల్స్, మార్కెట్లు, దుకాణాలను రాత్రి 8 గంటలలోపు మూసివేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా అన్ని వాణిజ్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 8 గంటలలోపే ముగించాలని కోరింది. అలంకరణ దీపాలను నిషేధించారు. అన్ని విద్యుత్ బిల్ బోర్డులను రాత్రి 7 గంటల లోపే ఆపేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆసుపత్రులు, ఫార్మసీలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఇంధనం, గ్యాస్ కొరత. బంగ్లాదేశ్ తన చమురులో 90% పైగా గ్యాస్లో 30% దిగుమతి చేసుకుంటుంది. గత నెలలో అమెరికా కంపెనీ ఎక్సలరేట్ ఎనర్జీకి చెందిన ఒక టెర్మినల్లో అగ్ని ప్రమాదం తర్వాత ఎల్ఎన్జీ సరఫరా సగానికి పడిపోయింది. జూలై 21 తర్వాత ఆ టెర్మినల్ మూసివేయగా తిరిగి ఈ వారం ప్రారంభంలోనే పాక్షికంగా ప్రారంభించారు. అలాగే సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడంతో కనీసం 2 ఎల్ఎన్జీ నౌకలు టెర్మినల్స్ సరుకును దించలేకపోయాయి. దిగుమతి చేసుకున్న విద్యుత్ సరఫరా కూడా తగ్గడంతో విద్యుత్ కోతలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అదనపు డీజిల్ సరఫరా చేయాలని భారత్ను కోరింది. భారత్ బంగ్లా పైప్ లైన్ ద్వారా దీన్ని సరఫరా చేయనున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే BRN న్యూస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.